మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గురువారం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు 24 గంటల్లో ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాదు మీకు ఉన్న అప్పులు, ఆర్థిక బాధలు, డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇక వద్దన్న డబ్బే డబ్బు. నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే తప్పక మీ జీవితం మారుతుంది అని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు అరుంధతి నక్షత్రం గురించి ఒక చిన్న కథను విందాం. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెప్తూ ఉంటారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సాంసారిక జీవనం నల్లేరు మీద నడకలాగా సాగుతుందని పండితులు వధూవరులకు చెప్తూ ఉంటారు. మాఘమాసాది పంచమాసాల కాలమందు తప్ప ఏ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు. రాత్రిపూట చంద్రుణ్ణి, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తరిషి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువుల యందు సాయంకాల సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి వేళ లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తూ ఉంటుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లవాడిని మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తరిషి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠుల వారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలామందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు. పతివ్రత అనే పదానికి పర్యాయ రూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటి స్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలాగా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె, మహాపతివ్రత. ఇసుకను అన్నంగా తయారు చేయగల అరుంధతి గురించి చాలా కథలు ఉన్నాయి. ఒకసారి వశిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్యలంతా కూడా అతన్ని చూడడానికి వచ్చారు. వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చేయగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ కూడా అది సాధ్యం కాదని చెప్పారు. పక్క గ్రామమైనటువంటి మాలపల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తరువాత అందులో ఇసుక వేసి ధ్యానం చేస్తూ వంట వండింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్ఠుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమె అరుంధతి. ఆ తరువాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్ఠుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే తింటాను అంటాడు. ఆ తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్ఠుడు. వాళ్ళను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. అలాగే అరుంధతికి ఏకాగ్రత కూడా చాలా ఎక్కువ. ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెప్తాడు. అరుంధతి తన భర్త వచ్చేంత వరకు తానే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్ళు గడిచినా వశిష్ఠుడు మాత్రం రాడు. అయితే అరుంధతి మాత్రం దాన్ని వెంకే చూస్తూ ఉంటుంది. పరపురుషుణ్ణి కన్నెత్తి చూడని మహాపతివ్రత. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు, అమ్మా అరుంధతి, మీ ఆయన ఇన్నేళ్ళు అయినా సరే తిరిగి రాలేదు, కాస్త ఇటు చూడమ్మా అంటారు. అయినా ఆమె చూపు మరల్చదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది. తన భర్తను తప్ప పరపురుషుణ్ణి కన్నెత్తి చూడని మహాపతివ్రత అరుంధతి. ఒకసారి అగ్నిదేవుడి ఎదుట
7 ఋషులు యజ్ఞం చేపడుతూ ఉంటారు. ఆ ఋషుల భార్యలపై అగ్నిదేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ 7 భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజుకొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్నిదేవుడి కోరిక తీరుస్తుంది. ఇక చివరి రోజు తాను అరుంధతి అనుభవించబోతూ ఉన్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోనికి మారలేదు. అరుంధతి పెద్ద పతివ్రత కావటమే ఇందుకు కారణం. అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు. శక్తి కుమారుడే పరాశురుడు, పరాశురుడి కుమారుడే వ్యాసుడు. అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం. ఇక వీడియోలోకి వస్తే, నిమ్మకాయలు చాలా శక్తివంతమైనవి. మనం నిమ్మకాయలను రకరకాల అవసరాలకు వాడుతూ ఉంటాం. ఆహార పదార్థంగా మరియు తంత్ర మంత్ర పూజలకు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఎప్పుడూ ఏ పని చేసినా కలిసి రావట్లేదని, వ్యాపారంలో ఉద్యోగాలలో కలిసి రావట్లేదని, మనసులో అనుకున్న కోరికలు నెరవేరట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు గురువారం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే తప్పక మంచి ఫలితం లభిస్తుంది. ఈ పరిహారం చేయటం ద్వారా మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యాపార సమస్యలు పోయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. సాధారణంగా నిమ్మకాయను అనేక తంత్ర మంత్ర ప్రయోగాలలో వినియోగిస్తూ ఉంటాం. నిమ్మకాయతో ఈ తేలికపాటి పరిహారం చేయటం వలన పరిపూర్ణమైన ఫలితం ఉంటుంది. నిమ్మకాయ లాంటి ప్రకృతి నుండి వచ్చే పదార్థాలు చాలా తొందరగా మనసులోని కోరికలను నెరవేరుస్తాయి. ఇష్టపడి మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా 24 గంటల్లో ఫలితాన్ని చూస్తారు. అంటే మీకు ఎటువంటి కష్టం ఉన్నా దాని ఫలితం మాత్రం ఈ పరిహారాన్ని చేసిన తర్వాత దాని ఫలితం 1 రోజులోనే తెలుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే, గురువారం రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత, అంటే సాయంత్రం 7 తర్వాత ఒక పసుపు రంగు నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయకు 4 చోట్ల చాక్తో 4 ఘాట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. బాత్రూమ్ను కూడా వదలకుండా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగిన తర్వాత ఈ నిమ్మకాయను బయటకు తీసుకువచ్చి, అంటే మెయిన్ డోర్ బయటకు తీసుకువచ్చి గుమ్మానికి ఎడమవైపు పెట్టి వదిలివేయండి. అలా పెట్టే ముందు ఈ నిమ్మకాయతో ఒక్కసారి గుమ్మానికి దిష్టి తీయండి. పెట్టిన తర్వాత నిమ్మకాయను మళ్ళీ తాకవద్దు. మరునాడు ఉదయం వరకు అలా వదిలివేయండి. శుక్రవారం ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత ఈ నిమ్మకాయను తీసి బయట ఎక్కడైనా సరే ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. లేదంటే ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నమ్మకం ఉంచి చేయండి, 100% మంచి ఫలితాలు పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా గురువారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.